Hi friends, welcome back to Pharma and Health YouTube channel. This is Veerabrahmam, certified registered pharmacist B Farm. ఒక 22 సంవత్సరాల వయసు ఉన్న ఒక పర్సన్ నన్ను అడిగిన క్వశ్చన్ నన్ను వీడియో చేసే విధంగా చేసిందనమాట. ఎందుకు అంటే అతను అడిగిన క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అతను అడిగాడు మనసులో పెట్టుకోకుండా, చాలా మంది అడగకుండా మనసులో పెట్టుకున్నారనమాట. సో దానికి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న పోర్న్ వీడియోస్ లో మగవాళ్ళు ఒక్కొక్కరు 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు 50 నిమిషాల వరకు సెక్స్ చేయగలుగుతున్నారు, సెక్స్ చేస్తున్నారు కదా, అసలు అది అంత టైం ఎలా సాధ్యమవుతుంది అనేది నా డౌట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్ గా నేను నా పార్ట్నర్ తోటి సెక్స్ లో పాల్గొన్నప్పుడు 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాల్లోనే నాకు స్పెర్మ్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో నా పార్ట్నర్ ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నేను పోర్న్ వీడియోస్ లో వాళ్ళు చేసిన విధంగా సెక్స్ చేయాలంటే ఏదైనా మార్గం ఉందా, పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి నేను చేయొచ్చా, ఒకవేళ వాళ్ళు గనక మెడిసిన్స్ గనక వాడి ఉంటే నేను మెడిసిన్స్ వాడొచ్చా, అది ఎంత వరకు సేఫ్ అని చెప్పేసి అని అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్ లో అనేది రన్ అవుతా ఉంటుంది, కాకపోతే క్లారిఫికేషన్ అనేది ఎక్కడ లేదనమాట. సో దానికోసమనే నేను క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చాను అనమాట. యాక్చువల్ గా మీకు ఈ పాయింట్ అర్థం కావాలి అంటే ఒక బేసిక్ పాయింట్ తెలుసుకోవాలి. ఏంటంటే, స్త్రీ పురుషుల యొక్క ఐడియల్ సెక్స్ టైం అనేది ఎంత అనేది తెలుసుకుంటే మీరు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ పాయింట్ అసలు యావరేజ్ ఐడియల్ సెక్స్ టైం ఎంత అనేది తెలుసుకుంటే, యాక్చువల్ గా స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైం కి పురుషుని యొక్క ఐడియల్ సెక్స్ టైం కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఐడియల్ సెక్స్ టైం అంటే ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. ఐడియల్ సెక్స్ టైం అని అంటే, పురుషుడు స్త్రీ వెజైనాలోకి పెనిస్ ని ఎంటర్ చేసిన తర్వాత, పెనిస్ ని పెనిట్రేషన్ చేసిన తర్వాత ఎంతసేపు అయితే సెక్స్ చేయగలుగుతాడో దానిని ఐడియల్ సెక్స్ టైం అని అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఐడియల్ సెక్స్ టైం అంటే అదేనమాట. సో ఇక్కడ పురుషుడి యొక్క ఐడియల్ సెక్స్ టైం వచ్చేసరికి 2 నిమిషాల నుంచి 6 నిమిషాల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం మంది అంటే 70-75% మంది పురుషులు 2 నిమిషాల్లో స్ఖలనం చేస్తారు. ఒక మిగిలిన 20-25% మంది పురుషులు 2 నుంచి 6 నిమిషాల్లో స్ఖలనం చేస్తారు. వీళ్ళు ఎందుకు ఎక్కువసేపు చేయగలుగుతున్నారు అంటే, వీళ్ళు ఫిజికల్ గాను సైకలాజికల్ గాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు 6 నిమిషాల వరకు కూడా సెక్స్ చేయగలుగుతారు. స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైం ఎంత అనంటే, స్త్రీ యొక్క ఐడియల్ సెక్స్ టైం వచ్చేసరికి అంగం పెనిట్రేషన్ చేసిన తర్వాత 10 నిమిషాల నుంచి 15 నిమిషాల టైం పడుతుంది అనమాట. అంటే స్త్రీ సాటిస్ఫై చెందటానికి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ ఆర్గసం చెందటానికి 9 నిమిషాల ముందుగానే పురుషుడు ఆర్గసం చెంది పెనిస్ ని బయటకు తీసేస్తున్నాడు. అంటే ఒక 6 నుంచి 9 నిమిషాల ముందుగానే స్త్రీ ఆర్గసం చెందకుండానే పురుషుడు సాటిస్ఫై చెంది ఆ పెనిస్ ని బయటికి తీసేస్తున్నాడు. అంటే ఇక్కడ స్త్రీ అనేది 9 నిమిషాలు అన్సాటిస్ఫై గానే సెక్స్ లో ఇదైపోతుంది అనమాట. సో అది మెయిన్ నేచర్ అనమాట. సో అయితే ఇక్కడ చాలా మంది పురుషులు స్త్రీని ఇంకా 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 సాటిస్ఫై చేయాలి అనే విషయంలో ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది నెట్ లో వెతుకుతున్నారు. చాలా మంది ఏం టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేస్తున్నారు, రకరకాలుగా ట్రై చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు వాళ్ళల్లో వీళ్ళు ఒకరు అనమాట. పోర్న్ వీడియోస్ లో ఏ విధంగా పురుషులు అంత టైం సెక్స్ చేయగలుగుతున్నారని చెప్పేసి చాలా మంది డౌట్ అనమాట. సో ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, యాక్చువల్ గా మగవాడు ఎక్కువ టైం సెక్స్ చేయడానికి ఇప్పుడు మార్కెట్ లో 3 రకాల అవైలబిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఇంప్లాంట్స్. ఇక్కడ పోర్న్ వీడియోస్ లో సెక్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వెంటనే వాళ్ళు చూసుకుంటారనమాట. కానీ ఇక్కడ నార్మల్ గా మనలాంటి మనుషులకి డాక్టర్స్ ఎవరు ఉండరు కాబట్టి మనకి మనమే చూసుకోవాలి. మనకు మనమే అలా చేయొచ్చా చేయకూడదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, టాబ్లెట్స్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి, ఇంప్లాంట్స్ ఏంటి అనేది మీ డౌట్. సో పోర్న్ వీడియోస్ లో ఏవి యూస్ చేస్తారు అనేది కూడా మీ డౌట్. సో పోర్న్ వీడియోస్ లో ఆ పర్సన్ ని బేస్ చేసుకొని, ఆ పర్సన్ యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ని, ఆ పర్సన్ యొక్క సైకలాజికల్ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని వాళ్ళకి
ఏం వాడాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇక్కడ టాబ్లెట్స్ అంటే వయాగ్రా, సియాలిస్, లేవర్టా. సో ఈ 3 టాబ్లెట్స్ లో మనకి అంగం అనేది కొంచెం నార్మల్ గా మనం చేయవలసిన ఐడియల్ సెక్స్ టైం కంటే ఇంకా 10 నిమిషాలు ఎక్కువ సేపు చేసే విధంగా చేస్తుంది. అదే ఇంజెక్షన్స్ అయితే, ఇంజెక్షన్స్ అంటే డైరెక్ట్ గా పెనిస్ కి షాఫ్ట్ ఉంటది కదా, ఆ షాఫ్ట్ మీద ఇంజెక్షన్ చేస్తారనమాట. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఆ ఇంజెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఒక పేషెంట్ కి మత్తిచ్చి పడుకోబెట్టిన పేషెంట్ కైనా ఆ ఇంజెక్షన్ చేస్తే ఆ మత్తిచ్చిన పేషెంట్ కూడా అంగం అనేది లేచి నిలబడుతుంది అనమాట. అంత ఇదిగా పనిచేస్తుంది ఆ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు మీకు దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల వరకు సెక్స్ చేయగలుగుతారు. సరే, మరి ఆ ఇంజెక్షన్ పేరేంటి సార్ అని అడుగుతారా? సో యాక్చువల్ గా నేను దానిని రికమెండ్ చెయ్యను అనమాట. ఎందుకు అంటే మనం చెప్పే కంటెంట్ ఏదైనా సరే జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దానివల్ల ఇంజెక్షన్స్ చేసుకొని మరి వాళ్ళు చేస్తున్నారు కదా, మేము ఎందుకు చేయకూడదని మీ డౌట్. సో వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి ఇంజెక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ప్రియాపిజం అంటే మీరు ఒక 1 అవర్ చేసిన తర్వాత లేదంటే 40 నిమిషాలు, ఒక అరగంట చేసిన తర్వాత అంగం అనేది మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి రావాలి. అలా రాకుండా ఎప్పుడైతే ఎరెక్షన్ స్టేట్ లోనే ఉంటుందో, అంటే అంగం అనేది స్తంభించి ఉంటుందో, నార్మల్ పొజిషన్ కి రాకుండా అదే విధంగా ఉంటుందో దానిని ప్రియాపిజం అంటారనమాట. అది టాబ్లెట్స్ వల్ల కానీ ఇంజెక్షన్స్ వల్ల కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ గనక ఉంటే వెంటనే మీకు అది నార్మల్ పొజిషన్ కి రావడానికి మళ్ళీ వేరే మందులు ఉన్నాయి. సో ఆ మందులు ఇస్తారు, వాళ్ళు నార్మల్ అయిపోతారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ ఇంజెక్షన్ కూడా పనిచేయదు. అలాంటి సిచ్యువేషన్ లో ప్రియాపిజం అనే సైడ్ ఎఫెక్ట్ ఇక జీవితాంతం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టాబ్లెట్స్ జోలికి కానీ ఇంజెక్షన్స్ జోలికి కానీ డాక్టర్ల పర్యవేక్షణలోనే మనము తీసుకోవాలి. టాబ్లెట్స్ అంటే లైక్ వయాగ్రా, సియాలిస్, లేవర్టా ఇలాంటివి తక్కువ డోసులో టాబ్లెట్స్ మీరు మామూలుగా ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు. వాటి వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాక్సిమం రావు. కానీ మీరు 24 అవర్స్ తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రోజుకి 1 టాబ్లెట్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 2 టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ కనుక వేసుకున్నారంటే ప్రియాపిజం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే ఇంక మనం ఏం చేయలేం. తర్వాత 3వ కేటగిరీ ఇంప్లాంట్స్. అంతకుముందు 1980s కంటే ముందు 1980s లో ఏదైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇంపార్టెన్సీ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా ప్రొసీజర్ ఉంది అంటే అది ఇంప్లాంట్స్ అనమాట. ఇంప్లాంట్స్ అంటే డైరెక్ట్ గా పెనిస్ లో ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఇంకా అది ఎరెక్షన్ అనేది వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వస్తుంది. సో ఇది ఇంప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, నేను చెప్పగలిగేది ఏంటంటే, ఎవరైనా సరే నార్మల్ పీపుల్స్ యాక్చువల్ గా మీరు ఒక హ్యూమన్స్ ని తప్పనిచ్చి, అంటే మనుషుల్లో కాకుండా మిగిలిన జంతువుల్లో కానీ వేటిల్లోనైనా సెక్స్ టైం అనేది 10 to 15 మినిట్స్ 10 to 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, లేదంటే 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. కానీ హ్యూమన్స్ లో 2 నిమిషాలు మినిమం ఐడియల్ సెక్స్ టైం ఉంటుంది అనమాట. కాబట్టి 2 నిమిషాలు తక్కువేమీ కాదు. మీరు మీ యొక్క బాడీని హెల్దీగా ఉంచుకొని సైకలాజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఎక్కువసేపు చేయగలరు. అంతేకాని ఇలాంటి టాబ్లెట్స్ మీద, ఇంప్లాంట్స్ మీద, ఇంజెక్షన్స్ మీద ఆధారపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి నా మనవి అనమాట. సో ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, ఇంకా లేదు అంటే ఇంకా ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.